మొన్ననే చెప్పుకున్నాం చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ జరిగిందా, ఏదో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి కూడా పనిచేయబోతున్నాడా. ఎందుకంటే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వింగుల్లోనే కొంతమంది ప్రొజెక్ట్ చేశారు పీకే ఇక పైన తెలుగుదేశంకి అంటూ దాని కింద కామెంట్లో కూడా చూస్తే ఎవరు గెలుస్తుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతుంటాడు వాడు లాంటివి కూడా పోస్టులు పెట్టారు. అయితే ఇదంతా నిజమా కాదా అంటే ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నది. అంటే పీకే మన వైపు వచ్చేసాడు అని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే, రాలేదంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుందంటే ప్రముఖ ఎన్నికల వ్యూహం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తనకు సాయం చేయాల్సిందిగా బాబు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి లోకేష్ కోరాడు. ప్రస్తుతం తెలుగుదేశానికి రాబిన్ శర్మ యువకర్తగా ఉన్నారు. బాదురే బాదురు ఇదేం కర్మ ఇలాంటి ప్రోగ్రాంలను ఆయన డిజైన్ చేశారు. కానీ సీఎం వైఎస్ జగన్ అడ్డుకోవడానికి అవేం పెద్దగా పనికిరాలేదు. దీంతో ఈసారి ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రోజులు లోకేష్ ఢిల్లీలో మకాం వేసి ప్రశాంత్ కిషోర్ని కలవగలిగారు. ఆయన వచ్చి ఇక్కడ లోకేష్ ఇతర పెద్దలతో మాట్లాడారు. చంద్రబాబును ఇతర సీనియర్లు ఇంకా రాబిన్ శర్మను సైతం కలిసి చర్చించారు. రానున్న ఎన్నికల్లో తమను ఎలాగైనా గెలిపించాలని, ఎంత బడ్జెట్ అయినా పర్లేదని కొత్త ఆలోచనలు ప్లాన్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ని బద్నాం చేయాలని కోరారు. ఇంతవరకు తాము చేస్తున్న పార్టీ ప్రచారం ఇతర కార్యక్రమాలు వివరించి ఇంకేం చేయాలి, ఎలా చేస్తే అధికారంలోకి వస్తాము, సలహాలు సూచనలు చేయాలని, దీనికి ఎంత డబ్బు ఇమ్మన్నా ఇస్తామని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానికి కొంత ఎగదోస్తే చాలని, తాము సీఎం అయ్యాక ఏది కావాలంటే అది ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతా ఉన్న ప్రశాంత్ కిషోర్ సమయం మించిపోయిందని, తాను ఇప్పుడు ఏమీ చేయలేదని చెప్పినట్టు తెలిసిందంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు.